అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు శశివర్ణ. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2020 సంవత్సరం నుంచి భిన్నంగా ఆలోచించు సెషన్కి అటెండ్ అవుతున్నాను. ఫస్ట్ బ్యాచ్ మాది. సో సార్తో ప్రకృతి ఉమామహేశ్వర్ గారు ఆ భిన్నంగా ఆలోచించు అనే బుక్ని రాశారు. ఆ బుక్ చదివిన తర్వాత ప్రతి ఒక్క కొటేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలా హ్యాపీనెస్ని నేను పొందాను. ఎందుకంటే అది మనకి అందరికీ సామాన్యంగా తెలిసి సంతోషం, ఆనందం ఈ రెండు ఒకటే అని చాలామంది అనుకుంటుంటాం. కానీ ఇక్కడ చాలా వ్యత్యాసం ఉందని నేను ఈ సెషన్స్ ద్వారా తెలుసుకున్నాను. నిమిత్తమైనది సంతోషం, శాశ్వతమైనది ఆనందం అని నాకు చాలా అర్థమైంది. ఎప్పుడైతే నేను ఆ కొటేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు శాశ్వతమైన ఆనందం అంటే ఏంటి అనేది నా లైఫ్లో చాలా చేంజెస్ని చూసి నేను గమనించుకున్న విషయం. అసలు దానికంటే ముందు ఉన్న లైఫ్ వేరు, ఆ జ్ఞానాన్ని పాటించిన తర్వాత ఉన్న లైఫ్ వేరు అనిపించింది నాకే. సో ఇన్నాళ్ళు నాకు ఈ జ్ఞానం దొరకలేదని కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయండి. సో బిఫోర్ ఏంటంటే ధ్యానం అంటే అందరికీ తెలుసు, కానీ మరి ఆ ధ్యానాన్ని అలాగే కాపాడుకోవాలి, సంపాదించుకున్న శక్తిని కాపాడుకోవాలంటే ఈ పాటించాల్సిన జ్ఞానం ఏంటి అనేది చాలామందికి తెలియదు. దానివల్లనే సంపాదించుకున్నదంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి అట్లాంటిది కాకుండా సరైన ఆలోచన విధానాల ద్వారా ఎలా జ్ఞానాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడం ద్వారా శక్తిని కాపాడుకోవచ్చు అనే విషయాలని చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క కొటేషన్లో ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ఉపయోగపడే జ్ఞానాన్ని సంపూర్ణంగా మనకి జీవితం మొత్తానికి అందిస్తున్న ప్రకృతి ఉమామహేశ్వర్ గారికి నా యొక్క కోటి ధన్యవాదాలు. బికాజ్ ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కళ్ళకి ఏ సిచ్యువేషన్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా చాలా హ్యాపీగా దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని మొత్తాన్ని అక్కడ పొందుపరిచారు. వారి అనుభవ జ్ఞానం ద్వారా, వారి యొక్క 26 ఏళ్ల ధ్యాన అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మొత్తాన్ని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. నాకు అనిపించింది అసలు ఆ పుస్తకాన్ని పాటించడం మొదలుపెట్టిన తర్వాత భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఏముంటుంది, ఆ తాత్పర్యం జీవితానికి ఎలా మనం ఉపయోగించుకుంటామో ప్రతి ఒక్కటి కూడాను కలియుగంలో ఇప్పుడు మాకు మినీ భగవద్గీతలా మేము భావించడం జరుగుతుందండి దాన్ని. సో భిన్నంగా ఆలోచించు అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవండి. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా మీ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఎప్పుడూ ఆనందంగానే ఉండడం, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా హ్యాపీగా ఉండడాన్ని నేర్చుకోవడానికి ఈ భిన్నంగా ఆలోచించు పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. మరి అలాగే దీంతోపాటు ప్రతిరోజు సార్ ద్వారా ప్రతి నెలలో 21 రోజులు భిన్నంగా ఆలోచించి జూమ్ సెషన్స్ కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. సార్ ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఏ దేశంలో ఉన్నా కూడా మనకి ఎప్పుడు కూడాను ఆ జ్ఞానాన్ని పంచడానికి సార్ రెడీ ఉన్నారు. మరి మనందరం కూడాను హ్యాపీగా ఆ జూమ్ సెషన్స్కి జాయిన్ అయ్యి మన యొక్క జ్ఞానాన్ని ఇంకా అద్భుతంగా ఆనందంగా మార్చుకోవచ్చని నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీరు పాటించి ఎప్పుడు జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.